ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దీపదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్ గాంధీ టీంలో మీనాక్షి కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. మధ్యప్రదేశ్కి చెందిన మీనాక్షి గతంలో ఎన్ఎస్ఈఐ జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దీపదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్ గాంధీ టీంలో మీనాక్షి కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. మధ్యప్రదేశ్కి చెందిన మీనాక్షి గతంలో ఎన్ఎస్ఈఐ జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. రైట్, ఇదే విషయంపై డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ప్లేస్ లో కొత్త ఇన్ఛార్జ్ ని ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి జారీ అయ్యాయి. మీనాక్షి నటరాజన్ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొన్నటి వరకు దీపదాస్ మున్షి ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా ఆమె ఉండే, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ని నియమించింది అధిష్టానం. ఈమె ఇప్పటి వరకు ఈమెకు సంబంధించినటువంటి విషయంలో రాహుల్ గాంధీ సంబంధించినటువంటి టీంలో కీలకమైన వ్యక్తిగా ఈమెకి పేరుంది. కొద్దిసేపటి క్రితమే పిసిసి మహేష్ గౌడ్ కూడా పత్రికా ప్రకటన చేశారు. అత్యంత నిజాయితీ గల నేత, అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శంగా ఉండే నాయకురాలని చెప్పి ఆయన పిసిసి మహేష్ గౌడ్ కొనియాడారు. 1999-2000 సంవత్సరంలో మీనాక్షి నటరాజన్ జాతీయ ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలుగా పనిచేశారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఆమె సేవలు అందించినటువంటి వ్యక్తి. మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వాస్తవీరాలు. సో ఇమీడియట్ ఎఫెక్ట్ తోనే ఏఐసీసీ పూర్తి స్థాయిలో తెలంగాణ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ని నియమించింది. సో ఇక నుంచి ఆమె తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఢిల్లీ పెద్దలకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పిసిసికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఆమెనే చూసుకోబోతున్నారు. ఇప్పటికైతే పిసిసికి సంబంధించి పత్రికా ప్రకటన రిలీజ్ అయింది. మరోవైపు చాలా మంది రాష్ట్ర అధినాయకత్వం అందరూ కూడా ఆమెని కంగ్రాట్స్ చెప్తున్నారు. తెలంగాణ ఇన్ఛార్జ్ గా, కొత్త ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ని నియమించింది ఏఐసీసీ అధిష్టానం కాబట్టి అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కంగ్రాట్స్ చెప్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల నుంచి కూడా ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షురాలిగా చాలా సేవలు చేసింది. తనకంటూ ఒక సొంత మార్క్ కనబరిచారు. సో దాంట్లో భాగంగానే తెలంగాణ ఇన్ఛార్జ్ గా, తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా ఆమె అయితేనే సూటబుల్ అవుతుందని చెప్పి అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పిసిసి వర్గం నుంచి తెలుస్తుంది. ఏఐసీసీ హెడ్ ఆఫీస్ నుంచి అదే కూడా తెలుస్తుంది. కాబట్టి దీపదాస్ మున్షికి అడిషనల్ గా చార్జెస్ ఇక్కడ ఉండే. సో ఇక్కడ నుంచి దీపదాస్ మున్షి ప్లేస్ లో మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.